హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి పెసరట్టు, చింతపండు కారము చేశాను. చీకట్లో లేస్తానే 5 గంటలకు పెసరబ్యాళ్ళు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత పని అంతా చేసుకునేసరికి అవన్నీ నానిపోయినాయి. తర్వాత పొట్టుతోనే చేస్తే బాగుంటాయంటారు, కానీ నాకెందుకో అట్లా చేయబుద్ధి కాలేదు. అందుకనేసి 2 సార్లు బాగా కడిగి కొంచెం పొట్టుతో ఉన్నిచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లము, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీకి ఆడించుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోడా పొడి, వంట సోడా అంటారు కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. కలర్ చూడండి ఎంత బాగుందో పెసరపిండి ఆడించిన తర్వాత వచ్చేసి పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఎండు కారము, ఉప్పు వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, కొద్దిగా నీళ్లు వేసుకొని. తర్వాత స్టవ్ మీద దోశ కడాయి పెట్టుకొని బాగా కొద్దిగా ఆయిల్ పట్టించి ఎర్రగడ్డ వేసి బాగా రుద్దుకోవాలి. బాగా లేస్తాయి అన్నమాట. ప్రతి దోశకు అలా ఎర్రగడ్డ పూస్తూ ఉంటాము. తర్వాత వచ్చేసి పెసరట్టు వేసుకొని పైన చట్నీ పట్టించుకొని ఎర్రగడ్డలు అన్నీ వేసుకున్నాము. పెసరట్టు అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంతోకి అల్లం చట్నీ అయితే బాగుంటుంది, కానీ నేను అల్లం చట్నీ చేయలేదు. ఈరోజు మా ఆయన చింతపండు కారం చేయమంటే చేశాను. పెసరబ్యాళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా మనం టిఫిన్ టైంలో తీసుకున్నామంటే పెసరట్టు చాలా ఆరోగ్యానికి మంచిది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.